శ్రీ మీడియా ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మనం ఫ్రీ లాంచింగ్ అండ్ బైబ్యాక్ ఆఫర్ గురించి రియల్ ఎస్టేట్లో ఒక కొత్త విధానాన్ని గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, ఈ మధ్య మీరు గమనిస్తే రియల్ ఎస్టేట్ అనేది ఒక కొత్త పుంతలు దొక్కుతూ ఉంది. బైబ్యాక్ ఆఫర్లని, లేకపోతే ఫ్రీ లాంచింగ్స్ అని, ఈ విధంగా రకరకాలైనటువంటి విధానంతో మార్కెటింగ్ అనేది ముందుకు రావడం జరుగుతూ ఉంది జనాలు. అయితే వీటిలో తీసుకోవచ్చా ఈ బైబ్యాక్ ఆఫర్సు, లేకపోతే ఫ్రీ లాంచింగ్ ఆఫర్సు, ఇవన్నీ నిజమేనా? ఒకసారి కనుక మనం ఆలోచిస్తే, ఒకసారి ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. మనకి 2.5 yearsలో డబుల్ అమౌంట్ ఇస్తామని చెప్పని చాలా కంపెనీలు, అంటే నేను పబ్లిక్గా కంపెనీల పేర్లు చెప్తే బాగుండదు, అది సభ్యత కూడా కాదు ఈ కంపెనీల పేర్లు చెప్పడం అనేది. అందుకోసం చెప్పడం లేదు తప్ప అదర్వైజ్ నా దగ్గర దాదాపు ఒక బంచ్ ఆఫ్ లిస్టే ఉంది ఎలాంటి వసూలు చేసే కంపెనీస్ది. అయితే 2.5 సంవత్సరాల్లో డబుల్ అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్లు చెప్పడం క్యాలిక్యులేషన్ నాకు కరెక్ట్గా తెలియదు, కానీ మన పరిభాషలో, వాడుక భాషలో, గ్రామీణ భాషలో చెప్పాలంటే అరౌండ్ 5 రూపీస్ ఇంట్రెస్ట్ వస్తే కానీ 2.5 సంవత్సరాల్లో డబుల్ అవుతుంది. మరి 5 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే అది ఇవ్వడానికి సాధ్యమవుతుందంటారా? ఒకసారి ఆలోచించండి. మరి అలాంటి చోట్ల ఇన్వెస్ట్మెంట్ పెడితే మన డబ్బులకి సేఫ్టీ ఉంటుందంటారా? అదొకసారి మనం ఆలోచించుకోవాలి. తర్వాత వచ్చేసి ఫ్రీ లాంచింగ్ ఆఫర్స్ అని చెప్పని ఈ మధ్య కాలంలో కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని కోట్లు కాదు, కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు వసూలు చేయడం జరిగింది ఈ సొసైటీలో. మీరు కూడా చాలా పేపర్లు, న్యూస్ పేపర్స్లోను, న్యూస్లో కూడా వినుంటారు. సో అండ్ సో కంపెనీ ఇంత వసూలు చేసింది, సో అండ్ సో కంపెనీ ఇంత వసూలు చేసింది, ఇలా జరిగింది అని చెప్పని. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే జరిగిన తర్వాత ఏదో అయ్యో జరిగిపోయింది అని చెప్పని బాధపడడం కంటే కూడా జరగకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రతి ఒక్క పర్సన్ కూడా, ఈవెన్ 10 రూపీస్ అయినా సరే అది మన హార్డ్ ఎర్న్డ్ మనీ. సో మనం ఎంతో కష్టపడి చెమటని మనం చిందించటం వల్ల ఆ డబ్బు మన దగ్గరికి వస్తుంది. అనవసరంగా ఎలాంటి అట్రాక్షన్స్కి పోయి మనం ఆ డబ్బు అంతా పోగొట్టుకుంటే రేపొద్దున మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే, నా ఫ్రెండ్స్లోనే చాలామంది, నా రిలేషన్లో కూడా చాలామంది ఇలాంటి ఫ్రీ లాంచింగ్ మోసాల్లో డబ్బులు పోగొట్టుకుంటే నాకు మనసు కొంచెం బాధ అనిపించి దీని నుంచి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. రీసెంట్గా మనం చూస్తే 1800 కోట్ల రూపాయలు ఒక కంపెనీ వసూలు చేసింది ఫ్రీ లాంచింగ్ ఆఫర్లో. చూడండి, ఈరోజు ఆ కంపెనీ లేదు, ఈవెన్ ఎండీ కూడా బయట లేడు, ఆయన ఎక్కడో ప్రిజన్లో ఉండడం జరిగింది. ఒకసారి ఆలోచించండి, 1800 కోట్ల రూపాయల హార్డ్ అండ్ మనీ తీసుకెళ్ళి ఒక కంపెనీ చేతిలో పెట్టి ఎంతమంది మోసపోయి ఉంటారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ ఫ్యామిలీల పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల స్టడీస్ ఏంటి, వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, ఒకసారి ఆలోచించండి. అట్రాక్షన్కి పోయి మనం అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటే చాలా కష్టం. రెండోది ఏంటంటే, ఫ్రీ లాంచింగ్ అంటే ప్రాపర్ డాక్యుమెంట్ ఉండదు, ఆ కంపెనీ పేరు మీద ల్యాండ్ రిజిస్టర్ అయ్యిందో లేదో కూడా ప్రాపర్గా మనకు తెలియదు, మరి ఎలాంటి రెరా అలాంటి సర్టిఫికెట్స్ కూడా ఉండవు. కాబట్టి మన డబ్బులకి గ్యారంటీ కూడా ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. అందుకని నేను ఏమంటాను అంటే, 10 రూపాయలు ఉన్న వస్తువుని 15 రూపాయలు పెట్టి, 12 రూపాయలు పెట్టి కొనుక్కున్నా కూడా ప్రాపర్గా డాక్యుమెంట్స్ అన్ని క్లియర్గా ఉన్నటువంటి ప్రాపర్టీ కొనుక్కుంటే మనం సేఫ్గా సాయంత్రం ఇంటికి వెళ్తే ప్రశాంతంగా నిద్రపడడానికి అవకాశం ఉంటుంది. అదే లేనిపోయిన దురాశకు పోయి ఎక్కడెక్కడో ఇరుక్కొని డబ్బులన్నీ పోగొట్టుకుంటే లేనిపోయిన చికాకులు, ఫ్యామిలీస్ మధ్య గొడవలు, ఇలాంటి రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం అవుతుంది. మీరు ఆలోచించండి ఒకసారి. నేను చదువుకునే రోజుల్లో మాకు ఒక చిన్న స్టోరీ ఉండేది. ఒక పులి వేటాడడం కోసం అని చెప్పని ఒక బాటసారిని పిలుస్తుంది. నా చేతిలో బంగారు కడియం ఉంది, నా వయసు అయిపోయింది, నాకు వేటాడే శక్తి కూడా లేదు, నేను చనిపోబోతున్నాను, ఈ బంగారు కడియం నీకు ఇచ్చేస్తాను తీసుకోమని చెప్పానంటే ఆ బాటసారి ఆశపడేసి ఆ బంగారు కడియం తీసుకుందామని చెప్పిన పులి దగ్గరికి వెళ్తాడు. అది తెలివిగా ఆ వచ్చినటువంటి బాటసారిని చంపి తినేస్తుంది. బంగారు కడియం వేయకపోగా ఇతని ప్రాణానికే ముప్పు వచ్చింది. ఈ ఫ్రీ లాంచింగ్ అనేటటువంటి వాటిని చూస్తే నాకు అలాంటి స్టోరీ గుర్తొస్తుంది. ఎనీహౌ మై డియర్ ఫ్రెండ్స్, అట్లానే ఫ్రీ లాంచింగ్లు అన్నీ మోసం చేస్తారా అని నేను చెప్పలేను. కొన్ని కంపెనీస్ ఉన్నాయి, ప్రాపర్గా ఉండేటటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. మీరు కానీ నేనేమంటానంటే మ్యాక్సిమం అవకాశం ఉన్నంత వరకు అవాయిడ్ చేయండి. మీకు ఒకవేళ అలాంటి సలహాలు కానీ ఏదన్నా కావాలంటే మాకు ఆ కింద కనిపించేటటువంటి డిస్ప్లే ఉన్నటువంటి నెంబర్ని కన్సల్ట్ అవ్వండి. మా ఎక్స్పర్ట్స్ మీకు కావాల్సినటువంటి సలహాలు, అవసరమైతే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు షేర్ చేస్తారు. ప్లీజ్
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.